నశించాలి ప్రభుత్వం అని వైఖరి. ఏకదం చేయండి 9వ రోజు సమ్మెను. ఏకదం చేయండి 9వ రోజు సమ్మెను. ఏకదం చేయండి 9వ రోజు సమ్మెను. పరిష్కరించాలి కార్మికుల సమస్యలు వెంటనే. పరిష్కరించాలి కార్మికుల. రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి. అయ్యా, మేము గత 9 రోజుల నుంచి సమ్మె చేస్తూనే ఉన్నాము మా జీతాలు పెంచమని చెప్పేసి. కానీ ఇంతవరకు మాకు ఎటువంటి స్పందన లేదు. రాష్ట్రంలో అల్లాడిపోతున్నాము. నిత్యావసర ధరలు పెరిగిపోయినాయి. మాకు సాయి జీవితం అల్లాడిపోతున్నాము మేము. కానీ ఇంతవరకు మాకు ఎలాంటి స్పందన లేదు. ఇప్పటికైనా సరే మాకు స్పందించి జీతాలు పెంచాలని చెప్పేసి కోరుతున్నాము. కానీ ఇంకా రాబోయే కాలంలో జీతాలు పెంచకపోతే మాత్రం మేము అవసరమైతే కలెక్టరేట్ ముట్టడి చేస్తామని చెప్పేసి, లేదా రాష్ట్రపతి చేస్తామని చెప్పేసి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. ఇప్పటికైనా స్పందించి మా జీతాలు మాకు విడుదల చేసి మేము కోరుకుంటున్నాము. ఇందుకు ప్రభుత్వానికి నిరసనగా మేము అర్థగుండు కార్యక్రమాన్ని నిర్వహించాము. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం కార్మికులు గత 9 రోజుల నుండి సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం ఇదిగో చర్చల పేరుతోటి కాలయాపన చేస్తామని కనీసం చర్చలు కూడా జరపకుండా ఇదిగో 2 రోజులు ఇదిగో 3 రోజులు మంచి పిలుపు వస్తుంది, మంచి మీకు చేస్తామని చెప్పేసి సాక్షాత్ మంత్రి గారు అనంతపురం పర్యటనలో మాట ఇచ్చారు. ఇప్పటికీ మాట ఇచ్చి కూడా 5 రోజులు 4 రోజులు గడిచిపోయింది. అయినా ఇంతవరకు ప్రభుత్వం నుంచి స్పందన లేనందువల్ల రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు సమ్మె కొనసాగిస్తూ ఉన్నారు. ఇంకా ఈ సమ్మెను ఉధృతం చేయడానికి సిద్ధమవుతా ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు అద్దంకి మున్సిపల్ ఆఫీస్ దగ్గర సమ్మె చేస్తున్నటువంటి కార్మికులు ఈరోజు నిరసనలో భాగంగా అర్థగుండు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ ప్రభుత్వం అట్లా అవలంబిస్తున్నటువంటి కార్మికుల పట్ల కఠినంగా వ్యవహరిస్తూ ఉంది. పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం ఇవ్వమని చెప్పేసి అడుగుతా ఉన్నారు. గత సమ్మకాల ఒప్పందాలు అమలు చేయమని చెప్పేసి అడుగుతున్నారు. అందుకని ప్రభుత్వం చిత్తశుద్ధితోటి కార్మికులు న్యాయమైనటువంటి డిమాండ్లు పరిష్కారం చేయడంలో ఈ చిత్తశుద్ధి చూపించట్లేదు. ఇప్పటికైనా సంబంధిత మంత్రి గారు కానీ లేదా ముఖ్యమంత్రి గారు కానీ వెంటనే స్పందించి కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఈ సమస్యను త్వరగా పరిశీలన చేసి పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేయాలని, ఇలా నిరసన కార్యక్రమాలని జయప్రదం చేయటం కోసం ఈ ప్రభుత్వం ఇది ప్రోత్సహించే విధంగా చేస్తూ ఉంది. కానీ ఇది దేన్ని ఏదో ఒక చేసి కార్మికులు న్యాయమైనటువంటి డిమాండ్స్ పరిష్కారం చేసి ఈ సమ్మెను విరమింపజేసేటువంటి ప్రయత్నం చేయట్లేదు. కానీ రేపు రాబోయే కాలంలో ఈ సమ్మె ఇంకా ఉధృతం చేసి కార్మికులు ఇంకా రోడ్డు మీదకి వచ్చి దీన్ని ఉధృతం చేసి స్తంభింపజేసేటువంటి కార్యక్రమం చేయకుండా ఈ ప్రభుత్వం నివారించే చర్యల్లో ఈ సమ్మెని కొనసాగించుకొని నివారించే చర్యని చేపట్టాలని, కార్మికులు అడుగుతున్నటువంటి కనీస వేతనం అమలు చేయాలని చెప్పేసి, సంక్షేమ పథకాలు అమలు చేయాలి, గత ప్రభుత్వ సమ్మెకాల ఒప్పందాలు అమలు చేయాలి, అనేక రకాల పెండింగ్ ఉన్నటువంటి బిల్స్ చాలా ఉన్నాయి, ఇవన్నీ పరిష్కారం చేయాలని చెప్పేసి కార్మికులు జరుగుతున్నటువంటి న్యాయమైనటువంటి డిమాండ్ పరిష్కారం చేయాలని, లేని పక్షంలో ఈ సమ్మెను ఉధృతం చేయడానికి ఇంకా ప్రజా సంఘాలు మిగతా అభ్యుదయవాదులందరినీ సమ్మెకు మద్దతుగా కూడగట్టి సమ్మెను జయప్రదం చేసే దానికోసం కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రంగరాల వెంకటేశ్వర్లు, CITU అధ్యక్షులు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.